దేశవ్యాప్తంగా ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసే సమయం దగ్గర పడుతోంది. వ్యక్తిగత ఆదాయ పన్ను వివరాలు సమర్పించేందుకు జూలై 31 గడువు కాగా చివరి నిమిషంలో రద్దీని నివారించే విధంగా ఐటీ శాఖ చర్యలు చేపడుతోంది. ఇక ఐటీ రిటర్న్ సొంతంగా దాఖలు చేయాలనుకునేవారు మళ్లీ ఆ శాఖ నుంచి నోటీసులు రాకుండా చూసుకోవటం కీలకం. ఇందులో ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాలపై అవగాహన తప్పనిసరి. మరోవైపు ఏఐ ఆధారిత సమాచార క్రోడీకరణ, సలహాలు పొందే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఇప్పుడు తెరపైకి వచ్చాయి. సైబర్ నేరగాళ్లు ఇచ్చే మెసేజ్లు, పంపే లింక్ల పట్ల అప్రమత్తత కూడా ఐటీ రిటర్న్ దాఖలు చేసే వారికి సవాల్గా మారాయి. సొంతంగా ఐటీ రిటర్న్ దాఖలు చేయాలనుకునేవారు పాటించాల్సిన జాగ్రత్తలపై విజయవాడకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ ప్రాక్టీషనర్ సతీష్ కుమార్తో ముఖాముఖి. వ్యక్తిగతంగా సమర్పించాల్సిన ఆదాయపు వివరాలని, వీటన్నిటిని కూడా ఆదాయ పన్ను చెల్లించిన వివరాలని వాటన్నిటిని ఈ ఆర్థిక సంవత్సరానికి, అంటే గత ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన వాటి ఆదాయానికి సంబంధించి ఆ వివరాలన్నింటినీ సమర్పించాల్సిన సమయం. దీనికి సంబంధించి ప్రధానంగా వ్యక్తిగతంగా వారు సమర్పించుకోవడానికి పెద్ద ఎత్తున ఈ ఐటీ శాఖకు సంబంధించి ఐటీ విస్తృతంగా సహాయం పడుతుంది. ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి వాళ్ళ వెబ్సైట్ కానీ, అలాగే వ్యక్తిగతంగా ఎవరు సహాయం లేకుండా వారు నేరుగా తమ వివరాలన్నింటినీ కూడా అందులో సమర్పించుకోవడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఇస్తుంది. ఇదే సమయంలో నిపుణులు, అంటే ఇందులో సాధారణంగా చేసే తప్పులు కొన్ని ఉంటే వాటికి సంబంధించి వాళ్ళు ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి ప్రశ్నలు ఉత్పన్నం కాకుండా నిపుణులు ఏం చెప్తున్నారు, ఈ ఆదాయ పన్ను రిటర్న్స్కు సమర్పించడానికి సంబంధించి ఎటువంటి మెళుకువలు పాటించాలి, ఈ అన్ని అంశాలని సుబ్బరాయుడు అండ్ కంపెనీ, విజయవాడలోని సుబ్బరాయుడు అండ్ కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్ కంపెనీ ఉంది. దానికి సంబంధించి పెనుగొండ వెంకట సతీష్ కుమార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సతీష్ కుమార్ గారు నమస్కారం. నమస్తే సార్. సతీష్ కుమార్ గారు, ఇప్పుడు మనకి ఈ జూలై ఎండింగ్ 31 తారీఖుతోటేమో వ్యక్తిగత ఆదాయ పన్ను వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో సాధారణంగా ఒక వ్యక్తి సమర్పించాల్సి అంటే పాటించాల్సిన, అనుసరించాల్సిన పద్ధతులు ఏంటి? మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసుకునేటప్పుడు బేసిక్గా మీ ఇన్కమ్ ఏంటి, శాలరీయా, హౌస్ ప్రాపర్టీ అంటే రెంటల్ ఇన్కమా, లేకపోతే ఏమైనా ఆస్తులు అమ్మటం కానీ కొనటం కానీ చేశారా, షేర్సా ఏంటి, ఏ ఇన్కమ్ సంబంధించింది ఆ యొక్క ప్రూఫ్ మనం తెచ్చుకోవాలి, డాక్యుమెంట్. సపోజ్ శాలరీ ఫామ్ 16 తేవటం, షేర్స్ ఉన్నాయి ఆ బ్రోకర్ నుంచి షేర్స్ పిఎండ్ఎల్ అకౌంట్ తేవటం, క్యాపిటల్ గెయిన్స్ ఉన్నాయి ఆ ప్రాపర్టీస్ అమ్మిన డాక్యుమెంట్, కొన డాక్యుమెంట్, రెంట్ ఉంది ఆ రెంటల్ ఇన్కమ్, బ్యాంక్ స్టేట్మెంట్, అలా మనం ఈ సపోర్టింగ్స్ అన్ని రెడీ చేసుకొని మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చాలా ఫామ్స్ పెట్టినప్పటికీ కూడాను వ్యక్తిగత ఇన్కమ్ ట్యాక్స్ సమర్పించడానికి కేవలం చాలా తక్కువ, అంటే హేషల్ ఫ్రీ అనేసేమో వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏమో చేస్తున్నారు. అది దాన్ని అందిపుచ్చుకోవడానికి ముందుగా మీరు ఇప్పుడు చెప్పినవన్నీ దగ్గర పెట్టుకున్న తర్వాత వ్యక్తిగత చెల్లింపుదారుడు ఏ రకమైన జాగ్రత్తలు పాటించాలి, ఏ రకమైన సూచనలు అనుసరించాలి? అరే నేను చెప్పినట్టుగా ఇప్పుడు జనరల్గా ఎగ్జాంపుల్గా మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ శాలరీ వాళ్ళకి అనుకుందాం. శాలరీ వాళ్ళు ఈ మధ్య షేర్స్ కూడా బాగా ట్రేడ్ చేస్తున్నారు, అమ్మటం కొనటం షేర్స్ అనేది F&O అలా చేస్తున్నప్పుడు శాలరీకి ఫామ్ 16, షేర్స్కి సంబంధించిన బ్రోకర్ నుంచి మన మార్జిన్ పిఎండ్ఎల్ అకౌంట్ తీసుకోవటం, ఆ రిలవెంట్ ఫామ్ ITR 1, ITR 2, 3, 4, 5, 6, 7 అనేది మొత్తం 7 రకాల ఫామ్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు రిలీజ్ చేసింది. దాని అప్లికబుల్ ఫామ్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని మనం ఫైల్ చేయాలి. ఇది ప్రొసీజర్ అన్నమాట. మీరు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో మీ యొక్క పాన్ నెంబర్తో లాగిన్ అవ్వాలి మన రిటర్న్ వేసేటప్పుడు. ఇది అయిపోయిన తర్వాత మన ఏ ఫామ్ అయితే మనకు వచ్చిన ఇన్కమ్ బట్టి ఇందాక మనం డిస్కస్ చేసినట్టు కరెక్ట్ ఫామ్ సెలెక్ట్ చేయాలి. మనం ఫైల్ చేసే ముందు ఆ యొక్క 26 AS ఎవరైతే మనకు TDS కట్ చేశారో అవతల వాళ్ళు, బ్యాంక్స్ కానీ లేకపోతే రిజిస్టర్ ఆఫీస్ నుంచి కానీ ఆడిట్ సంబంధించిన కానీ ఎవరైతే కట్ చేశారో వాళ్ళందరూ దీంట్లో కనపడుతున్నారో చూసుకోండి. వాళ్ళందరూ మనదే అయితే మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో ఇన్కమ్ కింద ఆఫర్ చేయాలి. మనది కాకపోతే వెంటనే మనం ఇక్కడ ఏఎస్లో రిపోర్ట్ చేసేయచ్చు.
మంది కాదు అని చెప్పేసి ఇలా మనం రిటర్న్ వేయాలన్నమాట. మెయిన్ ఎవరికైనా ఎప్పుడైనా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసేటప్పుడు మెయిన్ 26 AS. దానికి సంబంధించి మీరు డైరెక్ట్గా ఇందాక ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ నుంచైనా వేయచ్చు, లేకపోతే సిఏ ఆఫీస్ నుంచైనా మీరు ఫైల్ చేయొచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా incometaxindia.gov.in అనే దాంట్లో మీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025, 1961, రూల్స్ 2026, దాంట్లోకి వెళ్ళిపోయి అది క్లిక్ చేసి మీకు ఏం డౌట్, ఏ సెక్షన్లో డౌట్ ఉందో ఆ సెక్షన్ నెంబర్ ఇక్కడ క్లిక్ చేస్తే అది మీకు డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. ఓకే, ఈ సెక్షన్ 1 దానికి సంబంధించిన ప్రొవిజన్ ఏంటి ఇలా ఉంది. సో ఎన్ని ఆర్టికల్స్ చూసినా, మీరు గూగుల్ చూసినా, లేకపోతే ChatGPT చూసినా, ఏది చూసినా ఫైనల్గా ఇన్కమ్ ట్యాక్స్ అది ఏ టూల్ అయినా. సో మనం దీన్ని చూడటం మాత్రం మర్చిపోవద్దు. మీరు మీ ఓన్గా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసుకున్నాము, లేకపోతే ఎవరైనా దీని మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళతోనే రిటర్న్ వేయించుకోండి. అంటే సతీష్ గారు, ఇప్పుడు అప్లికబుల్ ఫామ్ అంటే నాకు రిలవెంట్, నేను ఒక ఉద్యోగిని, ఒక ప్రభుత్వ ఉద్యోగిని, నేను ఏ రకమైన ఫామ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది? మీరు కేవలం ప్రభుత్వ ఉద్యోగి అండి, మీకు కేవలం శాలరీ ఇన్కమ్ అయ్యి ఉంటే మాత్రం ITR 1 ఫామ్ ఫైల్ చేయొచ్చు. శాలరీతో పాటు రెంట్లుగా వచ్చిన ఈ మధ్య వచ్చిన సరళింపులో ITR 1 దానికి కూడా వేయచ్చు అని చెప్పేసి ఇచ్చారు. దాని ద్వారా క్యాపిటల్ గెయిన్స్ కూడా ఉన్నాయి, ప్రాపర్టీస్ కొంటూ అమ్మటం, దానికి ITR 2 వేయాలి. సో ఈ ఫామ్ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఆ కరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి గవర్నమెంట్ నుంచి మనం డిఫెక్టివ్ రిటర్న్ అనే నోటీస్ రాకుండా ఉంటుంది. మనం రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు కరెక్ట్గా మనం సెలెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ కాలమ్స్, కరెక్ట్ ఫామ్ అన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఫైల్ చేయాలి. సతీష్ గారు, ఇప్పుడు మీరు ఏఐలో కూడాను దీంట్లోనేమో ట్రైనింగ్ శిక్షణ పొందారు, దానికి సర్టిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో ఎటువంటి సహాయం పొందుతుంది, దాన్ని ఎటువంటి సహాయం మనం తీసుకోవచ్చు? ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ ఈజీలీ అవైలబుల్ టు ఆల్ ద పబ్లిక్ అండి. అందరూ ఈజీగా చేసుకుంటున్నారు. బట్ అందరూ దృష్టిలో ఉంచుకోండి, ఒకటి మీరు ఇచ్చేదంతా ప్రైవసీ, సీక్రెసీ అనేది పోతుంది. మీ డేటా అంతా అప్లోడ్ చేస్తున్నారు, మీ పాన్ నెంబరు, బ్యాంక్ అకౌంట్, అమౌంట్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. సో దాన్ని జాగ్రత్తగా చూసుకొని మాస్క్ చేసుకొని ఫైల్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏఐ డేటా ఎట్లా బయటికి వెళ్ళిపోతుంది అది మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే దీని మీద చాలా, అంటే ఏఐలో మనం అడిగిస్తే దాని ప్రకారం వచ్చేస్తే మనకు బాగా ఉంటుంది అనుకునే పరిస్థితి ఉంది. బట్ ఇది ఇన్కమ్ ట్యాక్స్ అనేది, ఆదాయం అనేది చాలా ప్రైవసీకి సంబంధించిన వ్యవహారం. దీనికి సంబంధించి మీరు జాగ్రత్త తీసుకోవాలన్నారు. ఈ జాగ్రత్త ఈ ఏఐలో మనం అడిగితే అది ఎలాగ బయటకు వెళ్ళిపోతుంది చెప్పండి. ఇప్పుడు ఏఐ అనేది సపోజ్ ఎగ్జాంపుల్గా ChatGPT అనుకుంది. ఎందుకంటే ఫస్ట్ ఇనీషియల్గా లాంచ్ అయిన ఏఐ టూల్ అందరికి పబ్లిక్ ఈజీగా అవైలబుల్గా ఉన్న టూల్ ChatGPT. దాంట్లో నోటీస్లో సంబంధించి కొన్ని కాన్ఫిడెన్షియల్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ కానీ, అమౌంట్లు కానీ, మన పాన్ నెంబర్ కానీ, ఇయర్ కానీ, నేమ్ కానీ అవన్నీ ఉంటాయి. సో జాగ్రత్తగా ఇవన్నీ ముందు మీరు మాస్క్ చేసుకొని అప్పుడు నోటీస్ ఇచ్చి అనలైజ్ చేయండి. సో మీరందరూ దయచేసి ఇవన్నీ ప్రొసీజర్స్ కాపాడుకొని మీ యొక్క డేటాని ఎవరు బ్రీచ్ చేయకుండా, ఎలాంటి సైబర్ క్రైమ్స్ జరగకుండా, మన ఆధార్ నెంబర్ కానీ, పాన్ నెంబర్ కానీ వెళ్ళిపోతే ఎలాంటి జరుగుతున్నాయో మనందరికీ తెలుసు ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అని. సో అవన్నీ జరగకుండా ఉండటం కోసం జాగ్రత్తగా డేటాను ప్రొటెక్ట్ చేసి మీ ఇన్ఫర్మేషన్ అని తీసుకోండి. సతీష్ గారు, లాస్ట్ ఇయర్ లేకపోతే బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను స్కిప్ చేశాను. ఈ సంవత్సరం నేను ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రీవియస్ ఐటీ రిటర్న్స్ని మనం ఇప్పుడు మన ఈ సంవత్సరం దాంట్లో కలిపి మనం ఫైల్ చేయొచ్చా? ఎప్పుడైతే మనకి ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఉందో, అంటే ఎప్పుడైతే మన ఇన్కమ్ ట్యాక్స్ కట్టేంత ఆదాయం ఉంచిందో అప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేస్తే సరిపోద్ది. అంటే ఇప్పుడు దాకా 2.5 లక్షలు, ఈ ఇయర్ నుంచి 4 లక్షలు చేశారు ఆ లిమిట్ని. ఆ ఇన్కమ్ లిమిట్ దాటితేనే మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేయాలి. లాస్ట్ ఇయర్ మనకి ఆ లిమిట్ లేదు అనుకోండి, రిటర్న్ వేయాల్సిన అవసరం లేదు. లిమిట్ ఉండి కూడా రిటర్న్ వేయలేదు, అప్పుడు మనం పెనాల్టీస్ కట్టుకొని ప్రీవియస్ 4 ఏళ్ళ వరకు గవర్నమెంట్ మనకు వెసులుబాటు ఇచ్చింది. పెనాల్టీస్ కట్టుకొని మన రిటర్న్స్ వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు వేసుకోవచ్చు. మన ట్యాక్స్ లిమిట్ దాటింది. కేవలం ఇన్కమ్ ఉంటేనే కాదు, గవర్నమెంట్ మనకి కొన్నేళ్ల క్రితం ఒక సర్క్యులర్ ఇచ్చింది. ఫారెన్ టూర్స్లో ఇంత ఖర్చు దాటితే కంపల్సరీగా మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసుకోవాలి. క్రెడిట్ కార్డ్ బిల్స్ ఇంత దాటితే, మీ యొక్క కరెంటు బిల్లు దాటినా కూడా అవన్నీ ట్రాక్ చేసి ఈ థ్రెషోల్డ్స్ దాటితే ఎఫ్డీలో క్యాష్ డిపాజిట్ చేయటం కానీ, బ్యాంక్లో క్యాష్ డిపాజిట్ చేయటం కానీ, ఇవన్నీ లిమిట్లు దాటితే మీ ఇన్కమ్తో సంబంధం లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసుకోమని చెప్పేసి గవర్నమెంట్ లేటెస్ట్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేసింది. ఇప్పుడు మనకి చిన్న వ్యాపారస్తులు
వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేదు. బట్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. దాఖలు చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి? మీరు చిన్న వ్యాపారులు అన్నారు. చిన్న వ్యాపారులు ఫస్ట్ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దాంట్లో గవర్నమెంట్ కొన్ని పథకాలు ఇచ్చింది, కొన్ని స్కీమ్స్ ఇచ్చింది, కొన్ని బెనిఫిట్స్ ఇచ్చింది ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకి. అది అయిపోయిందా? నేను ఇందాక చెప్పినట్టుగా 2.5 lakhs ఇన్కమ్ కనుక లేకపోతే మీరు రిటర్న్స్ వేసుకోగల. బట్ రిటర్న్స్ వేసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను రిటర్న్స్ వేసుకున్నాను, బ్యాంక్స్కి అక్నాలజ్మెంట్ ఇచ్చేసేసి వీఆర్ రిటర్న్ ఫైలింగ్ హోల్డర్స్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. సో దట్ మన సిబిల్ స్కోర్ పెరుగుద్ది రిటర్న్స్ వేయటం వల్ల. అట్ ద సేమ్ టైం బ్యాంక్ వాళ్ళు ఏదైనా మీకు లోన్ ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఎవరైతే రిటర్న్స్ వేయలేదో, ఎవరైతే రిటర్న్స్ వేసారో వాళ్ళిద్దరిని పక్కన పెడితే మాత్రం రిటర్న్స్ వేసిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. జనరల్గా ఈ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో చేసే తప్పులు ఏంటి, వాటిని ఎట్లా పరిహరించాలి? ఈ గ్రోయింగ్ యొక్క ఏమైనా టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ కొంతమంది వాళ్ళు ఓన్గా ట్రై చేస్తున్నారు. ఏముందిలే మనకి వేసేయచ్చు, ఓకే ఇట్స్ వెరీ గుడ్, ఈ అప్రిషియేటెడ్, మనం ఓన్గా వేసుకోవచ్చు. బట్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం కరెక్ట్గా కాలమ్స్ సెలెక్ట్ చేసుకోకపోయినా, కరెక్ట్గా రిటర్న్ ఫామ్ సెలెక్ట్ చేసుకోకపోయినా, లేకపోతే గవర్నమెంట్ 26 AS అని ఇచ్చింది. అంటే అవతల వాళ్ళు టీడీఎస్ కట్ చేస్తే మన దాంట్లో టీడీఎస్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఎవరెవరు కట్ చేశారో, లేకపోతే మన క్రెడిట్ కార్డ్ బిల్ సంబంధించింది ఏఏఎస్ అని చెప్పేసి యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అని వచ్చింది. ఆ ఏఏఎస్ చూడటం, 26 AS చూడటం, టీఏఎస్ చూడటం, వీటన్నిటిని మ్యాచ్ చేసుకుంటూ మన జిఎస్టీ రిటర్న్స్ కూడా మ్యాచ్ చేసుకొని టర్న్ ఓవర్, పర్చేస్, సేల్స్ అవన్నీ మన డిస్క్రిపెన్సీ లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసుకోవాలి. ఇప్పుడు కొంతమందికి దాఖలు చేసినా దాఖలు చేయకపోయినా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఒక నోటీస్ వస్తుంది, ఏదో ఒక నోటీసు రాగానే వాళ్ళు ఏ రకంగా, అంటే ఆ నోటీస్ మీద యాక్ట్ చేయకపోతే ఏ రకంగా వాళ్ళు పెనాల్టీస్ చెల్లించాల్సి వస్తుంది? జనరల్గా ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఇవన్నీ మనం పాటించకపోతే డిస్క్రిపెన్సీ కింద మనకి నోటీస్ రావచ్చు గవర్నమెంట్ నుంచి. ఆ నోటీస్ రాగానే మీరు ఎవ్వరూ ప్యానిక్ అవ్వద్దు. మీ యొక్క చార్ట్ అకౌంట్ దగ్గరికి వెళ్ళి ఆ నోటీస్కి రిప్లై రెడీ చేసుకొని, ఇప్పుడు ఫేస్లెస్లో ఉందా, ఆన్లైన్లో ఉందా, మీరు ఫైల్ చేసుకోవచ్చు రిప్లై. కొన్ని మాన్యువల్గా రావచ్చు, కొన్ని పారామీటర్స్ చేసుకుంటే మాన్యువల్గా కూడా వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. మాన్యువల్గా మనం వెళ్ళి నోటీస్కి అటెండ్ అయ్యి రిప్లై ఇచ్చేస్తే మ్యాక్సిమం క్లోజ్ అయిపోద్ది. బట్ మీరు రిప్లై ఇవ్వకపోతే వాళ్ళే సువోమోటోగా ఆర్డర్ పాస్ చేసేసి మన యొక్క బ్యాంక్ అకౌంట్, ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేస్తున్నారండి. ఈ సైబర్ క్రైమ్ పట్ల వాళ్ళ పట్ల మనం ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి? ఈ సైబర్ క్రైమ్ సంబంధించింది మీరు ఏదైనా మెసేజ్ వచ్చినా, లేకపోతే మెయిల్స్ ఏమైనా వచ్చినా అఫీషియల్గా incometax.gov.in వెబ్సైట్ నుంచి వస్తేనే మీరు దాని ప్రకారం యాక్ట్ చేయండి. ఏ లింక్ పడితే ఆ లింక్ మాత్రం దయచేసి క్లిక్ చేయొద్దు. కుదిరితే మీ యొక్క చార్ట్ అకౌంటెంట్కి అది ఫార్వర్డ్ చేసి ఫోన్ చేసి మాట్లాడండి, అసలు ఇదేంటి సార్, ఇదేంటి అని చెప్పేసి. మీరు లింక్ వచ్చిందని వెంటనే క్లిక్ చేయొద్దు. అంటే మీకు ఇంత రిఫండ్ వచ్చింది అని చెప్పేసి వెంటనే వచ్చేస్తుంది. లేకపోతే మీరు ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఈ ఇయర్ వేయక్కర్లేదు అని చెప్పేసి ఏదో బెనిఫిట్స్ వస్తున్నట్టు మనకు చెప్తారు. మనం ఆ ట్రాప్లో పడిపోయి వెంటనే రిటర్న్స్ వేయటం కానీ రిఫండ్ వచ్చే మోజులో మాత్రం దయచేసి ఉండొద్దు. ధన్యవాదాలు సతీష్ గారు. ధన్యవాదాలండి. ఇది సేఫ్గా మన ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేసుకోవడానికి అనుసరించాల్సిన పద్ధతి, అలాగే అవగాహన కలిగి ఉండాల్సిన అంశాలు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని జూలై 31లోగా మన వ్యక్తిగత ఆదాయ పన్ను రిటర్న్స్ సబ్మిట్ చేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని సబ్మిట్ చేయడం వల్ల ఫర్దర్గా మనకు ఎటువంటి నోటీసులు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కెమెరామెన్ సోమేష్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విజయవాడ.